పడిగిద్దరాజు మరణించుకుంటాడు. అప్పుడు సమ్మక్కే వీళ్ళకు నాయకత్వం వహిస్తుంది. సారలమ్మ యుద్ధంలో సమ్మక్కతోటి సైన్యాధ్యక్షురాలు. అండ్ జంపన్న, ఈ రోజుకి జంపన్న వాగ్ అంటారు అక్కడ. అక్కడ వాళ్ళు ఈ మేడారం దగ్గర యుద్ధానికి సిద్ధం అవుతారు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అయినా ఇప్పుడు ఎక్కువప్పుడు సైన్యం అది. వీళ్ళ దగ్గర కత్తులు బళ్ళాలు ఏం లేవు, వీళ్ళ దగ్గర ఉన్నాయి బాణాలు. ఎంతవరకు నిలబడగలదు? మొట్టమొదట ఈయన జంపన్న ఎదవుతాడు. ఆయన అక్కడ ఒక గుట్ట ఉంటుంది, గుట్టలోకి వెళ్ళి ఆయన అదృశ్యం అయిపోతాడు. తర్వాత సారలమ్మ అక్కడ ఒక వాగులోకి వెళ్ళి ఆమె అదృశ్యం అయిపోతుంది. అంటే శరీరం అంతా గాయాలతో ఇదైపోయింది, ఇక కింద పడిపోకుండా అంటే ఆ శరీరం కూడా శత్రువులకు దక్కకూడదు. చివరికి సమ్మక్క పోరాడి ఆమె కూడా అడవిలోకి వెళ్ళి భూమిలో కలిసిపోయిందని చెప్పి చెబుతారు. దీన్ని మేడారం జాతర అంటారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు మొదలవుద్ది. 4 రోజులు జరుగుద్ది ఈ జాతర.